డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర సిఇసి మెంబర్, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నందిరైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి. వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. 2వ రోజు నిరసన కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మరియు వారి తల్లిదండ్రులు భారీగా పాల్గొని దీక్షా శిబిరానికి పూర్తి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుద్యోగులను, ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. 2025 డిఎస్సి ప్రక్రియలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అర్హులైన అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. న్యాయం కోసం నిరుద్యోగ అభ్యర్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమేయంతో అర్హత లేని వారికి, క్రీడలతో సంబంధం లేని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కల్పించి అసలైన అర్హులైన అభ్యర్థుల పొట్ట కొట్టారని ఎమ్మెల్సీ ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు తిరగబడితే అధికార పీఠం కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ డిఎస్సి అక్రమాలపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడినందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ మెంబర్ రామలింగారెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమన్, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, నంద్యాల జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా ఎస్టీ విభాగం జనరల్ సెక్రటరీ శంకర్ నాయక్, గోస్పాడు మండల వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2వ రోజు రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి విరమింపజేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోయిన సంవత్సరం 2025లో డిఎస్సి సెలక్షన్స్ జరిగినాయి. దాంట్లో మరి చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి బయటికి రావడం కూడా జరిగింది. ఆ సందర్భంగా మరి 2 వికలాంగులకు, అంటే ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 2% ఉండేది దాన్ని 3% పెంచడము, మరి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాక కూడా జీవోలు తీసుకొని వచ్చి 2 జీవోలు తీసుకొని వచ్చి వారికి వికలాంగులకు మరి నేషనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, మరి అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కానీ మరి వాళ్ళు స్పోర్ట్స్లో మెడల్స్ రాకుండా కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అయితే పాత పరీక్ష 10% కాకుండా కూడా వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది మరి ఎంతో గర్హనీయము. దీంతో ఎన్నో అవకతవకలు జరిగినాయి, మిస్యూజ్ జరిగింది, మరి డబ్బులు కూడా చేతులు మారినాయి. కాబట్టి మరి మీకు అందరికీ తెలుసు, ఢిల్లీలో మరి నీట్ ఎగ్జామినేషన్స్లో పేపర్ లీక్ అయ్యడం వల్ల మరి ఢిల్లీలో జంతర్ మంతర్లో బీజేపీ వాళ్ళు మరి ఉద్యమం చేయడము, మరి ఆ ఉద్యమానికి తలొగ్గి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయడం మీకు అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు
మరి నిరుద్యోగులకు ఎన్నో ఆశలు ఉంటాయి. పాపం వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ కూడా మరి ఈ అవకతవకల వల్ల మెరిట్ స్టూడెంట్స్ కూడా రాలేకపోయినారు. కాబట్టి మరి దీనికి బాధ్యత వహించి మరి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ డిఎస్సి సెలక్షన్స్లో ఈ అవకతలు జరిగిన సందర్భంగా మన మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ నాయకులు గారి ఆదేశానుసారము నిన్నటి నుంచి 9వ తేదీ వరకు మరి రిలే నిరాహారీక్షలు, అదేవిధంగా 10వ తేదీ వరకు 10వ తేదీ ఈ ర్యాలీ కూడా ఉంటుంది. కాబట్టి మరి అందరూ నిరుద్యోగ యువతులు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రెండవ రోజు విజయవంతంగా మొదలుపెట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం చేసే ఆకృత్యాలు, మోసాలు, వాళ్ళ లాభం కోసం నిర్ణయాల పట్ల విద్యార్థులైతే క్లియర్గా డిఎస్సి దాంట్లో ఏ రకంగా జరిగిందని ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా కూడా లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి అయినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఏ మాత్రం చలనం లేదు. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను డైరెక్ట్గా, మీరు విద్యార్థులు ఏమీ చేయలేరు అనుకుని పొరపాటు పడతా ఉన్నారేమో. ఒక్కసారి విద్యార్థుల శక్తి మీకు తెలియట్లే. ఒక్కసారి మొదలు పెట్టారంటే మిమ్మల్ని మీ కుర్చీ నుంచి దిచ్చి మిమ్మల్ని రోడ్డు మీద బజారు పాలు చేస్తారని చెప్పడానికి ఏమాత్రం సంశయించడం లేదు. ఎన్ని అవకతవకలు నిన్నటి నుంచి మేము చెబుతూనే ఉన్నాం, రాష్ట్రం అంతా చెప్తాను. ఆశ్చర్యకరంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు నేను చర్చకు రెడీ అని చెబుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఓపెన్ గా, మీరు చెప్పిన వాటికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేక మళ్ళీ చర్చకు రెడీ అంటారా? ఏసీ అక్రమాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉంటే 2% 3% చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాంట్లో ఎక్స్ట్రా స్పోర్ట్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సెలక్షన్ లిస్టులోకి మీరు మీ ఎమ్మెల్యే అయినటువంటి పూనా రవికుమార్ గారిని, మీ ఎంపీ అయినటువంటి భరత్ గారిని ఉంచుకోవాల్సిన అవసరం వచ్చింది. పార్టిసిపేషన్ చేస్తేనే చాలు, ఎంతవరకు లేని రకంగా పార్టిసిపేట్ చేస్తే చాలు, వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? పూనా రవికుమార్ గారికి అయితే 38 మంది సెలెక్ట్ చేస్తారు. ఆయన సెలెక్ట్ చేస్తే ఎంపీ భరత్ గారు అయితే 39 మంది సెలెక్షన్ చేస్తారు. స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి 421 పోస్టులలో అన్ని మోసాలే చేసుకుంటూ పోతా ఉన్నారు. ఒక అమ్మాయి క్లియర్ గా సెలెక్షన్ అయి కూర్చుంటే 1:1 లో మీరు పిలిపించి మళ్ళీ మీరు ఆ అమ్మాయికి ఉద్యోగం రాలేదని చెప్తారా? ఇన్ని రకాలుగా మోసాలు చేస్తూ ఉన్నారు. నిన్నలేదా లోకేష్ బాబు గారు 15 లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఆడియో వైరల్ అవుతా ఉంది. ఏం చేస్తా ఉన్నారు? వీటికి మీరు సమాధానం చెప్పండి. మేము క్లియర్ గా మేము మోసం జరగలేదని చెప్తా ఉంటే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం, దానికి చేయండి. లేదా మీరు రాజీనామా చేసి తప్పైందని ఒప్పుకొని వెళ్ళిపోండి. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. మా ఈ నంద్యాల శిబిరానికి మహిళా విద్యార్థులందరూ సపోర్ట్ చేయడానికి వచ్చినారు. అలాగే నిరుద్యోగులు వచ్చారు, దోస్పేట మండలం నుంచి వచ్చారు. ఏ రకంగా వచ్చారంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి ఈరోజు మాకు సపోర్ట్ సంఘీభావం తెలుపుతా ఉన్నారు. వాళ్ళు కూడా మీ దాంట్లో తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నేను శుభానందాలు తెలుపుకుంటూ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒకే చర్చ జరుగుతుంది. అది డిఎస్సి మీద. ఏదైతే మెగా డిఎస్సి అని కూటమి గర్వంగా చెప్పుకుంటున్నామో అది మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. యావత్ రాష్ట్రం అంతా దాన్ని ప్రశ్నిస్తున్నా ఈ రోజు ఏదైతే ఢిల్లీ కళ్ళు చేసుకుని పాలు అవుతుందని ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నారు. అదే తీరుగా ఈ రోజు కూటమి ప్రభుత్వము మమ్మల్ని ఎవరిని ప్రశ్నించట్లేదు, మమ్మల్ని ఎవరు చూడడం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇది రాబోయే కాలంలో శిక్షించలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రం అంతా ఈరోజు ఏదైతే
జంతర్ మంతర్ లాగా వచ్చి వైసీపీ పార్టీ తరఫున మరియు ఏదైతే ప్రజలందరూ నష్టపోయారో, విద్యార్థులు నష్టపోయారో, పెద్ద ఎత్తున వారు వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చి మిమ్మల్ని నిలదీయడం ఖాయం, మీ మెడ నుంచి ఈ రోజు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు అసలు మనకు బిఎస్సీ రాసిన వాళ్ళే కాదు, ప్రతి కుటుంబము ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ముఖ్యంగా వైద్యం, విద్య అనేది ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో అవసరం. ఇలాంటి విద్యా వైద్యంలో ఇక్కడ నిర్లక్ష్యం వహించారు. అలాంటి విద్యని వైద్యాన్ని అందించే టీచర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇలా తప్పుడు ప్రజల్లాగా అంటే కొద్దిదారులో వస్తే పొద్దున రాష్ట్ర పరిస్థితి ఏంటి, ప్రజలలో రాబోయే యువత పరిస్థితి ఏంటి అని మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి, ఖచ్చితంగా అందరూ రావాలి. యువతపై ఆధారపడింది. ఉద్యమాలను అణచివేస్తే ఏం జరుగుతుందో చూసాము. ఆందోళనలో ఉద్యమాలు అణచివేస్తే ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఉద్యమాలు మొదలైతే ఏం జరుగుతుందో చూసాం. మొన్న జంతర్ మంతర్ ఢిల్లీలో యువత ఉద్యమించి ఈ రోజు ఒక మంత్రి రాజీనామా వరకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని రైతులు నష్టపోకుండా ఈ బిఎస్సీ పైన ఎలాంటి అక్రమాలు ఉన్నాయని చెప్తున్నారు. విచారణ చేసి పోయిందేం లేదు, ఏదైనా ఫలితం ఉంటే అన్ని లోపాలను సవరించుకోవచ్చు. కానీ ఇది ఒక ప్రెస్టేజ్ గా తీసుకోకుండా ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేసి దోషులు శిక్షించి యువతకు న్యాయం చేయవలసిందిగా మా గోస్పాట్ మండలం తరఫున ఈ రోజు నంద్యాల జరిగే కార్యక్రమానికి మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ.